కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టు భూసేకరణకు వ్యతిరేకంగా హుస్సేనీపాలెం రైతులు ఆందోళనకు దిగారు. 6 గ్రామాల ప్రజలు రాస్తారోకో నిర్వహించారు. రైతుల ఆందోళనతో గుడివాడ మచిలీపట్నం రహదారిలో భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. తమ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదంటూ కోన, బుర్రబోతుపాలెం, మంగినపూడితో పాటు మిగిలిన గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వాగ్వాదంతో పాటు తోపులాట జరిగింది. రైతు సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బందర్ పోర్టు కోసం స్థానికులు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. పోర్టు వస్తే తమ బతుకులు బాగుపడతాయనే ఆశతో ఉన్నారు. పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగినప్పటికీ ఏదో ఒక అవాంతరంలో పనులు ముందుకు సాగలేదు. టీడీపీ ప్రభుత్వం చాలా ఏళ్ల తర్వాత బందరు పోర్టు నిర్మాణానికి అడుగు ముందుకేసింది. ప్రభుత్వం రైతులెవరికీ అన్యాయం జరగదని, అందరికీ పరిహారం చెల్లిస్తామని అంటోంది. ఒక్క రైతుకు అన్యాయం జరిగినా తన పదవికి రాజీనామా చేస్తానన్నారు ఎంపీ కొనకళ్ల నారాయణ. పోర్టు నిర్మాణానికి 4800 ఎకరాలు, పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం 25 ఎకరాల భూసేకరణకు కృష్ణా జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. మచిలీపట్నం, పెడన మండలాల్లోని 5 గ్రామాల్లో పోర్టు కోసం భూసేకరణ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పోర్టు నిర్మాణం పూర్తయితే పోర్టు ఆధారిత నిర్మితమయ్యే 27 పరిశ్రమలు వస్తాయని, దీంతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయంటున్నారు మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ. రాష్ట్రంలో అతి దగ్గర పోర్టు, లాజిస్టిక్ పోర్ట్స్లో నెంబర్ 1 పోర్టుగా మచిలీపట్నం పోర్టు ప్రాధాన్యత సంతరించుకుంటూ ఉంటుంది. దీనికి గాను రేపటి నుంచి ఏ భూములు పారిశ్రామిక వాడలకు వినియోగించాలి, ఇండస్ట్రియల్ ఏరియాకి, ఏ భూములు పోర్టుకి వినియోగించాలి, ఏ భూములకు దీనికి ప్రత్యామ్నాయంగా రైతులకి ఇవ్వాలి అనే దాని గురించి రెవెన్యూ శాఖ వెంటనే భూసేకరణకి ప్రయత్నాలు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు కూడా బందరు పోర్టు కీలకంగా మారనుంది. పోర్టు నిర్మాణం జరిగితే ఏపీ రూపురేఖలే మారిపోతాయని, కృష్ణా జిల్లాకు ఇది ఓ వరమని టీడీపీ నేతలు చెబుతుంటే, మరోవైపు భూసేకరణకు నోటిఫికేషన్ విడుదలపై రైతులు భగ్గుమంటున్నారు. భూసేకరణను అడ్డుకొని తీరుతామని తీర ప్రాంత గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. పొలాలు వదిలి మేము వెళ్ళమండి. నాకు కనపడిన బిడ్డ, నాకు బిడ్డున్నాడు, నా భర్త ఉన్నాడు. మేము మా పొలాలు వదిలి వెళ్ళాం. మేము సత్తాకైనా సిద్ధమే, మిమ్మల్ని చంపడానికైనా సిద్ధమే. మేము ఇంచానండి, మా పొలాలు మట్టి మేము వదిలి వెళ్ళాం. పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయడంలోనే మతలబు ఉందంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. భూసేకరణకు ప్రజలు వ్యతిరేకిస్తారని, దీన్ని అడ్డం పెట్టుకుని పోర్టు నిర్మాణాన్ని అటకెక్కించాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. 30,000 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉన్న నమ్మకం కూడా పూర్తిగా పోయింది. ఎందుకంటే ఇన్ని వేలాది రైతుల్ని భూమి లాక్కోవడం అనేది ఇది అసాధ్యమైన విషయం. రైతుల తిరుగుబాటు పేరుతో ప్రజలతోనూ రైతులతోనూ మాకు ఈ పోర్టు అక్కర్లేదు అనే మాట కోసమే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారన్నది. బందరు పోర్టు పనులంటే అవాంతరాలు, అడ్డంకులు ఎదురొస్తాయి. పోర్టు నిర్మాణ పనుల్లో కదలిక మొదలైందనేసరికి భూసేకరణను వ్యతిరేకిస్తూ రైతులు ఉద్యమ బాట పట్టారు. రైతులు, స్థానికుల ఆందోళన నేపథ్యంలో ఈసారైనా పోర్టు పనులు ప్రారంభమవుతాయో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గ్రామ ప్రజానీకం చేస్తున్న ఆందోళనకి రైతు కూలీ సంఘం పూర్తి స్థాయిలో మద్దతును తెలియజేస్తున్నది. ఈ నిర్బంధపు భూసేకరణని వెంటనే నిలిపివేయాలని, భూ నోటిఫికేషన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి బందరు పోర్టు నిర్మాణానికి భూసేకరణకు వ్యతిరేకంగా 6 గ్రామాల ప్రజలు రాస్తారోకో నిర్వహిస్తున్నారు. దీంతో మచిలీపట్నం గుడివాడ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. అశోక్, ఇంకా రాస్తారోకో కొనసాగుతూనే ఉందా? మరి రాకపోకలకు సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అలాగే వైఎస్ఆర్సీ ఆరోపిస్తున్నట్టుగా ఈ భూసేకరణ నోటిఫికేషన్ లో ఏదైనా మతలబు ఉందా? భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన అన్ని గ్రామాల్లో కూడా ఆందోళన అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ అయితే 6 గ్రామాల ప్రజలు కూడా హుస్సేని పాలెం దగ్గరికి వచ్చి ధర్నా చేపట్టారు. ధర్నాతో పాటు గుడివాడ బందర్ రోడ్డు పైన రాస్తారోకో నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా భూములు ఇచ్చేది లేదు, మా భూములు ఇవ్వడానికి మేము అంగీకరించమంటూ చావనానే వస్తామంటూ రోడ్డుపైనే ఆందోళన చేపట్టారు. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. చివరికి కొన్ని వందల మంది రైతులు ఒకేసారి రోడ్డుపై రాస్తారోకో చేయడంతో పరిస్థితి కూడా కొంత ఉద్రిక్తంగా మారింది. ఎందుకంటే పోలీసులు వచ్చి వాళ్ళ రాస్తారోకో చేయడం సరికాదు, మీరు పక్కన కావాలని ఆందోళన చేసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాస్తారోకో విరమించేది లేదని తేల్చి చెప్పడంతో పోలీసులు వాళ్ళు చేస్తున్న రాస్తారోకోను కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తంగా మారింది పరిస్థితి. దీంతో పోలీసులకు అక్కడ ఉన్న రైతులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. చివరికి కొంతమంది రైతు సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా కూడా అక్కడ రైతులు తమ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. రైట్ అశోక్.